ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ కోసం డిస్కస్ చేద్దాం అండ్ దీని ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నార్మల్ గా అయితే పేజింగ్ లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఒకవేళ పేజ్ టేబుల్ అనేది సైజ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అదేం చేస్తుంది, సైజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ మెమొరీలోని ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంటే మెమొరీ అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. సో మెమొరీలో ఏది స్టోర్ అయినా కూడా సిపియు ఏం చేస్తుందంటే దాన్ని రీడ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక సింగిల్ వర్డ్ ని రీడ్ చేయాలన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ రెండు కూడా డ్రాబ్యాక్స్ అన్నమాట పేజింగ్ వల్ల. సో ఇప్పుడు ఏం చేయాలి, పేజ్ టేబుల్ సైజ్ తగ్గించాలి. అలా తగ్గిస్తేనే కదా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది మెయిన్ మెమొరీ అనేది. సో అది ఎలా తగ్గిస్తామో చూద్దాం. ఈ పేజ్ టేబుల్ సైజ్ అనేది ఎలా తగ్గిస్తాము అంటే పేజ్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఒక పేజ్ లోని 100 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో ఇంకో 100 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం అనమాట. ఇలా ఒక 10 pages లోని 10 hundreds 10 into 100 అంటే 1000 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేసాం. ఈ 10 pages ని స్టోర్ చేయాలి ఒక టేబుల్లో అంటే మనకి ఎలా అంటే 100,000 bytes ఆఫ్ డేటా కావాలి. అలా కాకుండా 1000 bytes ఆఫ్ డేటాని కాకుండా ఒక పేజ్ లోనే ఎక్కువ డేటాని స్టోర్ చేస్తాం అనమాట. ఇలా స్టోర్ చేయడం బట్టి ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే పేజ్ వేస్టేజ్ కూడా అవుతుంది అనమాట. కానీ ఈ పేజ్ సైజ్ ని పెంచడం బట్టి మనం పేజ్ టేబుల్ సైజ్ ని తగ్గించవచ్చు. ఇంకో వే ఏంటంటే మల్టీ లెవెల్ పేజింగ్. ఈ మల్టీ లెవెల్ పేజింగ్ లో ఏం చేస్తామంటే పేజెస్ ని డివైడ్ చేస్తాం అనమాట. ఒకే పేజింగ్ టేబుల్ లో కాకుండా మల్టిపుల్ పేజింగ్ టేబుల్స్ వాడతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి మల్టీ లెవెల్ పేజింగ్ అనేది యూస్ఫుల్ అవ్వదు అనమాట. అసలు ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అంటే ఏంటి, దాన్ని ఎలా తగ్గిస్తాం? సిపియులోని మనకి ఒక రిజిస్టర్ అనేది ఉంటుంది. సో ఆ రిజిస్టర్ ని యూజ్ చేస్తాం. ఈ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని పేజ్ టేబుల్ ని ఆ రిజిస్టర్ లో స్టోర్ చేస్తాం. సో ఇలా రిజిస్టర్ లో స్టోర్ చేయడం బట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ పేజ్ టేబుల్ ఏదైతే ఉందో. ఇలా రిజిస్టర్ లో స్టోర్ చేయడం బట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఆ రిజిస్టర్ అనేది చీపర్ గా ఉండకూడదు అనమాట. అండ్ ఇంకా చూసుకుంటే రిజిస్టర్ సైజ్ అనేది పేజ్ టేబుల్ సైజ్ కన్నా చిన్నది ఉండకూడదు. సో ఇలా కూడా కష్టం అవుతుంది. అన్నిసార్లు కూడా మన రిజిస్టర్ సైజ్ అంతే పేజ్ టేబుల్ ని క్రియేట్ చేయలేం కదా. సో ఇది కూడా కష్టం అవుతుంది. ఇలాంటి డ్రాబ్యాక్స్ అన్నిటిని, ఈ పేజింగ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకి మెమొరీలోని ఏం చేయాలంటే ఒక మెమొరీని కనుక్కోవాలి. ఆ మెమొరీ అనేది ఎలా ఉండాలి, రిజిస్టర్ కన్నా చీపర్ ఉండాలి అండ్ ఇంకా మెయిన్ మెమొరీ కన్నా ఫాస్ట్ గా వర్క్ అయ్యేటట్టు ఉండాలి. ఇంకా మెయిన్ మెమొరీ నుంచి సిపియు ద్వారా యాక్సెస్ చేసుకుంటాం కదా ఒక్కొక్క వర్డ్ ని. సో అది ఫాస్ట్ గా అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. దేన్నైనా యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట అది. సో అలా ఉండడానికి మనం ఎఫెక్టివ్ యాక్సెస్ టైం ని తగ్గిస్తాం. సో మనకు అలా ఉండాలంటే ఏం చేస్తామంటే యాక్సెస్ టైం ని తగ్గిస్తాం. ఇలా చేయడం బట్టి మనకి యాక్సెస్ టైం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోని లొకాలిటీ రిఫరెన్స్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం ప్రాసెస్ అంతటిని కూడా మెయిన్ మెమొరీలో లోడ్ చేసే బదులు మొత్తం అన్ని పేజెస్ కాకుండా ఏదైతే కావాలో ఆ కొన్ని పేజెస్ ని మాత్రమే మెయిన్ మెమొరీలోకి యాడ్ చేస్తుంది. ఈ కొన్ని పేజెస్ అంటే మనం ఫ్రీక్వెంట్ గా ఏ పేజెస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నామో ఆ పేజెస్ ని మాత్రమే యాడ్ చేస్తుంది మెయిన్ మెమొరీలో. ఎలా అంటే సిపియు ద్వారా యాడ్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, రిమైనింగ్ పేజెస్ అన్నిటిని కూడా వదిలేస్తుంది. ఆ రిమైనింగ్ పేజెస్ ని వదిలేసి కొత్తగా కొన్ని పేజెస్ ని మాత్రమే సిపియులో యాడ్ చేస్తుంది, అదే మెమొరీలో యాడ్ చేస్తుంది. దీన్ని మనం లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. సో మన వీడియోలో టాపిక్ ఏమనుకున్నామంటే ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్. ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ అంటే ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ యూజ్ చేయడం బట్టి ఏం జరుగుతుందంటే మెమొరీ కేష్ ఏదైతే ఉందో అది సైజ్ అనేది మనం తగ్గించగలం అనమాట. మెమొరీ కేష్ ని తగ్గిస్తుంది. ఇలా తగ్గించి ఏం చేస్తుందంటే అండ్ ఇంకా యాక్సెస్ చేయడానికి తక్కువ టైంలోనే యాక్సెస్ అయిపోతుంది. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ యూజ్ చేస్తే. ఇదేంటంటే మెమొరీ కేష్ అనమాట. ఇదేంటంటే మెమొరీ కేష్ అనమాట. ఇది సిపియుకి చాలా దగ్గరగా ఉంటుంది. సో సిపియుకి దగ్గరగా ఉంది అంటే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్ మెమొరీని యాక్సెస్ చేసే బదులు ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ లో ఉన్నదాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే సిపియుకి పక్కన ఉంటుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ అనేది మెయిన్ మెమొరీ కన్నా చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది, మెయిన్ మెమొరీ కన్నా చిన్నది కూడా.
ఇంకా చీపర్ అనమాట, రిజిస్టర్ కన్నా పోల్చుకుంటే చీప్ గా ఉంటుంది. ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ లోని మనకి లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే అన్ని పేజెస్ కాకుండా కొన్ని పేజెస్ ని ఫ్రీక్వెంట్ గా ఏదైతే యూజ్ చేస్తామో ఆ పేజెస్ ని మనం అక్కడ సేవ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. మన కంప్యూటర్లోని చాలా ఫైల్స్ ఉంటాయి, చాలా ఫైల్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు మనకి ఎక్కువగా యూజ్ చేసేవి, ఓపెన్ చేసేవి ఎక్కడ పెట్టుకుంటాం? డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం, అంతే కదా. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి అన్ని పేజెస్ ని సర్చ్ చేయకుండా మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవి డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం. అలా అనమాట. ఇక్కడ డెస్క్టాప్ అనేది ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ అవుతుంది. మిగిలిందంతా ఒక దగ్గర సేవ్ చేస్తాం కదా, ఫైల్స్ అన్ని కూడా మిగిలిన ఫైల్స్ అన్ని, ఎక్స్ట్రా ఫైల్స్ అన్ని కూడా ఒక దగ్గర సేవ్ చేస్తాం కదా, అది మెయిన్ మెమొరీ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. దీని డయాగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. టీఎల్బీ అనేది సిపియూకి దగ్గరగా ఉంది. తర్వాత పేజ్ టేబుల్ పక్కన మెయిన్ మెమొరీ. మనం ఈ పేజ్ టేబుల్ ని మెయిన్ మెమొరీలో సేవ్ చేయొచ్చు, లేదు అంటే మనం ఇక్కడ సిపియూ నుంచి టీఎల్బీలో కూడా సేవ్ చేయొచ్చు. సిపియూ ద్వారా టీఎల్బీలో కూడా సేవ్ చేయొచ్చు. టీఎల్బీ అంటే ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్. ఆ సేవ్ చేసేటప్పుడు దానికి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఆ సేవ్ చేసేటప్పుడు దానికి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ని బేస్ చేసుకుని సేవ్ చేస్తాం. ఒకవేళ టీఎల్బీలో కాకుండా వేరే దగ్గర సేవ్ చేయాలంటే అది ఎక్కడంటే మెమొరీలో సేవ్ చేస్తాం. ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ లోని మనకి ట్యాగ్స్ కీస్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ కీస్ ఉండడం వల్ల ఏంటంటే మ్యాపింగ్ అనేది ఈజీగా చేయొచ్చు, ఏది ఎక్కడ స్టోర్ అయిందో ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఈ ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ లోని మనకి ఏదైతే కావాలో దాన్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం. అంటే ఫ్రీక్వెంట్ గా ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఇలా దీన్ని బట్టి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్చువల్ లొకేషన్, మెయిన్ మెమరీలో ఉన్న యాక్చువల్ లొకేషన్ నుంచి తీసుకునే దానికన్నా ఈ టీఎల్బీ నుంచి తీసుకోవడం ఈజీ అవుతుంది. ఒకవేళ టీఎల్బీలోని మనకి ఎంట్రీ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే టీఎల్బీ మిస్ వాడుతుంది. టీఎల్బీ మిస్ అనేది ఏం చేస్తుందంటే అది మళ్ళీ పేజ్ టేబుల్ కి చెప్పి పేజ్ టేబుల్ అనేది మళ్ళీ మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తుంది, టీఎల్బీలో స్పేస్ అనేది లేకపోతే. మనకి డయాగ్రామ్ లో టీఎల్బీ హిట్ అని ఉంది కదా. ఈ టీఎల్బీ హిట్ అనేది ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తొందరగా యాక్సెస్ చేసుకోవడానికి అని చెప్పనమాట. అందులో సేవ్ చేస్తున్నాం, అందుకని టీఎల్బీలో సేవ్ చేస్తాం అనమాట. ఈ టీఎల్బీ హిట్ అనేది తొందరగా యాక్సెస్ చేసుకుంటాం అనమాట, దగ్గరగా ఉంటుంది అనమాట. సో దీనికి ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది తక్కువ ఉంటుంది. అదే టీఎల్బీ మిస్ చూసుకుంటే దీనికి ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సిపియూకి దగ్గరగా ఉండదు కదా. ఇప్పుడు టీఎల్బీ హిట్ యొక్క ప్రాబబిలిటీ అనేది p% అనుకుంటే టీఎల్బీ మిస్ యొక్క ప్రాబబిలిటీ అనేది 1 - p% ఉంటుంది. సో దీన్ని బట్టి ఎఫెక్టివ్ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే EAT ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనమాట ఈక్వల్స్ టు P of T plus M plus 1 - P into T plus కిలోమీటర్ K T plus K dot M plus M. K అనేది ఏంటంటే మెమొరీ అనమాట. K అనేది ఏంటంటే మెయిన్ మెమొరీని యాక్సెస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో అది K. ఇక్కడ K డాట్ M అంటే ఎంత టైం తీసుకుంటుందో ఆ టైం, అండ్ మెమొరీలో ఎన్ని మెమొరీ బైట్స్ లో సేవ్ అవుతుందో అది కూడా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ M అనేది ఏంటంటే మెమొరీ, K అనేది ఏంటంటే టైం తీసుకునే టైం అనమాట. ఇక్కడ టీఎల్బీ హిట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది తగ్గుతుంది. మల్టీ లెవెల్ పేజింగ్ టైంలోని మనకి ఎఫెక్టివ్ యాక్సెస్ టైం అనేది పెరుగుతుంది. దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మీకు టీఎల్బీ మీద ఎగ్జాంపుల్ చూస్తే బాగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది కదా, కన్సిడర్ ఎ పేజింగ్ హార్డ్వేర్ విత్ టీఎల్బీ. ఒక పేజింగ్ హార్డ్వేర్ ఉందన్నమాట, టీఎల్బీ యూజ్ చేసిన పేజింగ్ హార్డ్వేర్. మొత్తం టేబుల్ అంతా కూడా పేజ్ టేబుల్ అంతా ఉంటుంది కదా, ఆ పేజ్ టేబుల్ ఇంకా అన్ని పేజెస్ కూడా ఒక ఫిజికల్ మెమొరీలో ఉన్నాయి. అది 10 milliseconds తీసుకుంటుంది సర్చ్ చేయడానికి, ఇక్కడ టీఎల్బీలో సర్చ్ చేయడానికి. అండ్ అదే ఫిజికల్ మెమొరీలో సర్చ్ చేయాలంటే 80 milliseconds తీసుకుంటుంది. ఇప్పుడు టీఎల్బీ హిట్ రేషియో అనేది 0.6 ఇచ్చారు. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెమొరీ యాక్సెస్ టైం అనేది మిల్లీ-సెకండ్స్ లో మనం ఫైండ్ చేయాలి. టీఎల్బీ హిట్ రేట్ ఎంత ఇచ్చారంటే 0.6. సో మనకి ఫార్ములా ప్రకారంగా చేద్దాం. ఎఫెక్టివ్ యాక్సెస్ టైం ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలోని ఇవన్నీ మనకి ఇచ్చినవన్నీ కూడా అప్లై చేయాలి. సో హిట్ రేట్ ఎంత ఇచ్చారంటే 0.6. ఇప్పుడు ఏంటంటే మిస్ రేషియో, టీఎల్బీ మిస్ రేషియో ఫైండ్ చేయాలి. 1 - P కదా మనకి ఫార్ములా మిస్ రేషియో ఫైండ్ చేయాలంటే. అంటే దాని ప్రాబబిలిటీ ఎంత, టీఎల్బీ హిట్ యొక్క ప్రాబబిలిటీలోంచి 1 - P చేయాలి. సో 1 - 0.6 చేస్తే 0.4 వచ్చింది. ఇప్పుడు టైం ఎంత తీసుకుంటుందని చెప్పాం, టీఎల్బీకి 10 milliseconds. మెయిన్ మెమొరీలో M అనేది ఎంత 80 milliseconds ఇచ్చారు. సో దాన్ని మన ఫార్ములాలో అప్లై చేసుకుంటే ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 122. చూసారు కదా, ఫార్ములాలో అప్లై చేసాం. 0.6 × 10 + 80 + 0.4 × 10 + 80 + 80 ఈక్వల్స్ టు ఎంత అంటే 122. సో 122 ఆప్షన్ ఏంటి, బి అనేది రైట్, బి అనేది కరెక్ట్. ఇది ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్.
మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ కూడా కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.